గోదావరి జిల్లాలో రామాపురం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో గత 4 రోజుల నుంచి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా బురద, నీటిగుంటలే. ఆ ఊరి చివర ఒక చిన్న పెంకుటింట్లో గోవిందుడు, అతని భార్య రాధమ్మ, పేద దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకుంటూ బతికే అమాయకపు మనుషులు. వారి పక్క ఇంట్లోనే వీరేశం, అతని భార్య లీలావతి అనే ధనిక దంపతులు ఉండేవారు. వీరికి ఆస్తులు ఉన్నప్పటికీ అహంకారం, పేదవాళ్లంటే చిన్నచూపు చాలా ఎక్కువ. వానల వల్ల గోవిందుడికి 4 రోజుల నుంచి కూలి పని దొరకలేదు. ఇంట్లో తినడానికి గుప్పెడు బియ్యం కూడా లేవు. ఆకలితో భార్యాభర్తలిద్దరూ పస్తులున్నారు. మధ్యాహ్నం సమయం. వర్షం ఇంకా జోరుగానే పడుతోంది. గోవిందుడు ఆకలితో కడుపు పట్టుకుని నీరసంగా కూర్చున్నాడు. రాధమ్మ, ఈ వాన ఇప్పట్లో తగ్గేలా లేదు. పని దొరకక 4 రోజులైంది. ఇంట్లో ఏమైనా బియ్యం నూకలు మిగిలి ఉన్నాయా తల్లి? కనీసం గంజినీళ్లు కాసి ఇవ్వు, ప్రాణం నిలుపుకుంటాను. రాధమ్మ వంటగదిలో ఖాళీ డబ్బాలు చూస్తూ నిట్టొచ్చింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో, ఏమండి, ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. నిన్న రాత్రి ఆఖరి గంజి తాగేశాం. మీ ఆకలి చూస్తుంటే నా ప్రాణం పోతోంది. అలా చెప్తూనే రాధమ్మకు ఒక పాత డబ్బాలో కొద్దిగా మిగిలి ఉన్న మైదా పిండి కనిపించింది. ఉట్టి మీద కుండలో కొంచెం పులిసిన పెరుగు ఉంది. వెంటనే ఆమె ముఖంలో ఆశ కనిపించింది. ఏమండి, బియ్యం లేవు కానీ కొద్దిగా మైదా పిండి, నిన్నటి పులిసిన పెరుగు ఉన్నాయి. ఆకలి మంటకు ఇవే మనకు దేవుడిచ్చిన ప్రసాదం. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కాస్త జీలకర్ర వేసి కలిపి నూనెలో వేడివేడిగా చల్ల పునుగులు చేస్తాను. ఈ చలికి అవే తినండి. అలాగే చేయరాదమ్మా. ఆకలితో ఉన్నవాడికి గడ్డి పెట్టినా అమృతంలాగే ఉంటుంది. త్వరగా తీసుకురా. రాధమ్మ కట్టెలపై రాజేసి అప్పటికప్పుడు పిండి కలిపి గుండ్రటి కరకరలాడే చల్ల పునుగులు వేసింది. పక్కన కొద్దిగా పల్లీల చట్నీ నూరి ఒక పళ్ళెంలో పెట్టి భర్తకు ఇచ్చింది. గోవిందుడు ఆకలితో ఒక పునుగును చట్నీలో ముంచుకొని నోట్లో వేసుకున్నాడు. అంతే, వాడి కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఆహా రాధమ్మ, అద్భుతం! లోపల మెత్తగా, బయట కరకరలాడుతూ ఎంత రుచిగా ఉన్నాయి. ఆ పులిసిన పెరుగు వల్ల పుల్ల పుల్లగా ఉల్లిపాయల కారంతో అదుర్సు రాదమ్మా. పెద్ద పెద్ద హోటల్లో కూడా ఎంత రుచి ఉండదు. రాధమ్మ నవ్వింది. ఆకలితో ఉన్నారు కదండి, అందుకే అంత రుచిగా అనిపిస్తున్నాయి. కడుపు నిండా తినండి. గోవిందుడు ఆలోచనలో పడ్డాడు. లేదు రాదమ్మా, ఇది ఆకలి రుచి కాదు, నీ చేతి రుచి. ఈ వానల్లో నాకెలాగూ పనులు దొరకవు. ఈ ఖాళీ సమయంలో మనం మన ఇంటి ముందే ఒక చిన్న చల్ల పునుగుల బండి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? రోడ్డున పోయేవాళ్ళు ఈ చలికి వేడివేడి పునుగులు చూస్తే ఖచ్చితంగా ఆగి తింటారు. మనకు 4 డబ్బులు కూడా వస్తాయి కదా. ఆలోచన చాలా బావుందండి. కాని పునుగుల పిండికి నూనెకు కనీసం డబ్బులు కావాలి కదా. మన దగ్గర చిల్లిగవ్వలేదు. అదెలాగండి? ఏం పర్లేదు, పక్కనే మన వీరేశం బాబు ఉన్నాడు కదా, ఆయన దగ్గర చాలా డబ్బుంది. అప్పు అడిగి రేపు సాయంత్రం వ్యాపారం మొదలు పెడదాం. నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని కలుస్తాను. గోవిందుడు వర్షంలో తడుచుకుంటూ పక్కింటి వీరేశం డాబా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వీరేశం భార్య లీలావతి టేప్ రికార్డులో పాటలు వింటూ సోఫాలో కూర్చొని జీడిపప్పులు తింటున్నారు. అయ్యా వీరేశం బాబు గారు, లోపలికి రావచ్చా? వీరేశం విసుగ్గా చూశాడు. ఏంట్రా గోవిందో, ఆ బురదకాలతో లోపలికి రాకు, అక్కడే నిలబడు. ఏంటి ఎలా వచ్చావు? అయ్యా, 4 రోజుల నుంచి వానలకు నాకు కూలీ పనులు లేక ఇంట్లో పస్తులుంటున్నాము బాబు. మా ఆవిడ చల్ల పునుగులు చాలా బాగా చేస్తుంది. ఈ వర్షంలో మా ఇంటి ముందు పునుగుల వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటున్నాను. మీరు ఒక 200 రూపాయలు అప్పుగా ఇస్తే వ్యాపారం పెట్టి వారం రోజుల్లో మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఆ మాట వినగానే లీలావతి గట్టిగా వెటకారంగా నవ్వింది. ఏమండి, విన్నారా వీడి మాటలు? వీడి పెళ్ళాం పునుగులు చేస్తుందట. దాన్ని కొని తినడానికి జనాలు క్యూలు కడతారట. ఎరా గోవిందు, పూటకు గతిలేని నీ పెళ్ళాం చేసిన పునుగులు పందులు కూడా తినవురా. ఈ చలిలో బురదలో నీ దగ్గరికి ఎవడొస్తాడు? అవునరా, అసలే నువ్వు బిచ్చగాడిలా ఉన్నావు. నీకు అప్పు ఇస్తే ఆ 200 రూపాయల వర్షంలో కొట్టుకుపోయినట్టే. అప్పు అడగడానికి సిగ్గు లేదా నీకు? నా దగ్గర చిల్లిగవ్వలేదు. మర్యాదగా బయటకు నడు. అయ్యా, దయచేసి అలా అనకండి. వ్యాపారం బాగా నడుస్తుందన్న నమ్మకం నాకుంది. ఒక 200 రూపాయలు నా ప్రాణాలు నిలబెడతాయి బాబు. నడవరా బయటికి.
ఒకవేళ నీ పునుగులు ఎవడైనా కొంటే అప్పుడొచ్చి అడుగు, నీకు 1000 రూపాయలు బిచ్చం వేస్తాను. నీ మొహం నీ పునుగుల వ్యాపారం. గోవిందుడు ఆ అవమానానికి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా తల దించుకొని వర్షంలోనే బయటకొచ్చేశాడు. పేదవాడికి ఆకలి రాకూడదు, అహంకారం ఉన్నవాడి దగ్గర అప్పు అడగకూడదు అని బాధపడుతూ నడుస్తున్నాడు. గోవిందుడు బాధగా నడుచుకుంటూ వస్తుండగా దారిలో అతని చిన్ననాటి స్నేహితుడు సోమయ్య గొడుగు పట్టుకుని ఎదురుపడ్డాడు. ఒరే గోవిందు, ఏంట్రా వానలో అలా తడుస్తూ మొహం చిన్నపుచ్చుకుని వెళ్తున్నావు? ఏమైందిరా? గోవిందుడు తన బాధను, వీరేశం చేసిన అవమానాన్ని సోమయ్యకు చెప్పాడు. ఇది జరిగిందిరా సోమయ్య. 200 రూపాయల కోసం చేతులు చాస్తే కుక్కను గెంటినట్టు గెంటేశారు. నా బతుక్కి ఈ పునుగుల వ్యాపారం రాసిపెట్టి లేదురా. ఆ వీరేశంగాడికి డబ్బు మదం, వాడు అలాగే పేలుతాడు. నువ్వు బాధపడకు, నీ భార్య చేతి వంట నాకు తెలుసురా. ఇదిగో ఈ 200 రూపాయలు ఉంచుకో. నా దగ్గర ఉన్నవి ఇవే. ఈ డబ్బుతో నువ్వు వ్యాపారం మొదలుపెట్టు. లాభం వచ్చాకే నా డబ్బు ఎద్దు గాని. నువ్వు దేవుడిరా సోమయ్య. నా ఆకలి తీర్చిన నీ రుణం ఎప్పటికీ మర్చిపోను. వెంటనే గోవిందుడు సరుకులు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. రాధమ్మ ఆనందంగా పిండి కలిపింది. సాయంత్రం 4 గంటలు. వర్షం సన్నగా పడుతుంది. చలిగాలి వీస్తోంది. గోవిందుడు తన ఇంటి ముందు ఒక పాత చెక్కబల్ల వేసి దానిమీద కిరోసిన్ స్టవ్ పెట్టి చల్ల పునుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ వేడివేడి నూనెలో పడుతున్న పునుగుల వాసన, కమ్మటి చట్నీ వాసన చుట్టుపక్కల వీధులకు పాకాయి. ఆ పక్కనే ఉన్న వీరేశం, లీలావతి వాళ్ళని చూసి మళ్లీ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఏమండి, వీడు నిజంగానే పునుగుల బండి పెట్టేశాడు. ఈ వానలో ఎవడు కొంటాడండి వాడు పునుగులు? రేపు ఉదయానికి ఆ మిగిలిపోయిన పునుగులు వాడే తిని ఏడుస్తావులేవే. వాళ్ల మాటలు విని కూడా గోవిందుడు, రాధమ్మ మౌనంగా తమ పని తాము చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే అటుగా కొందరు కూలీలు చలికి వణుకుతూ వచ్చారు. ఆ పునుగుల వాసన వాళ్లను ఆకర్షించింది. అన్నా, చలికి గడ్డ కట్టుకుపోతున్నాం. వేడివేడిగా 2 ప్లేట్ల చల్ల పునుగులివ్వు. రాధమ్మ వెంటనే అరిటాకులో కరకరలాడే పునుగులు, కమ్మటి పల్లీల చట్నీ వేసి ఇచ్చింది. వాళ్ళు ఒక్క పునుగు నోట్లో వేసుకోగానే, అబ్బా, ఏముందక్క రుచి! గొంతులోకి అమృతం జారినట్టు ఉంది. పుల్లగా, కారంగా. ఈ చలికి అసలైన మందు ఇదే. ఇంకో 2 ప్లేట్లు కట్టు అన్నా. వాళ్లు తింటున్నది చూసి దారిన పోయే ప్రతి ఒక్కరూ ఆ బండి దగ్గర ఆగడం మొదలుపెట్టారు. అరగంటలో బండి దగ్గర పెద్ద జనం చేరారు. నాకొక ప్లేట్, నాకొక 2 ప్లేట్లు అంటూ ఎగబడి తినడం ప్రారంభించారు. లీలావతి, వీరేశం పైనుంచి చూస్తూ నోరెళ్లబెట్టారు. ఏమండి, ఈ వింత ఏంటి? జనాలు వాడి బండి మీద అలా పడుతున్నారు. గంటలోనే పిండి మొత్తం అయిపోయినట్టుంది. ఆ రాత్రి గోవిందుడు, రాధమ్మ కూర్చుని డబ్బులు లెక్క పెట్టుకున్నారు. పెట్టిన 100 రూపాయల పెట్టుబడికి 300 రూపాయల లాభం వచ్చింది. ఆ రోజు కడుపు నిండా వేడి అన్నం వండుకొని తిన్నారు. రాధమ్మా, ఈ వర్షాకాలంలో ఎలా బతుకుతామో, పస్తులతో చస్తామేమో అనుకున్నాము. కానీ నీ చేతి వంట మహత్యం, నీ తెలివి వల్ల మనం ఈరోజు ఈ స్థితికి వచ్చావు రాధమ్మా. అంతా ఆ దేవుడి దయ, సోమన్నగారి సాయమండి. రేపట్నుంచి ఇంకాస్త ఎక్కువ పిండి కలుపుతాను. రోజులు, నెలలు గడిచాయి. కాలానుగుణంగా గోవిందుడి చల్లపునుగుల బండి ఆ ఊరికే ఫేమస్ అయిపోయింది. లాభాలు బాగా పెరిగాయి. గోవిందుడు సోమయ్య అప్పు తీర్చడమే కాకుండా తనకంటూ బ్యాంకులో కొంత డబ్బు దాచుకునే స్థాయికి ఎదిగాడు. మరోవైపు పక్క ఇంట్లో ఉన్న వీరేశానికి గర్వం, అత్యాశ ఎక్కువయ్యాయి. ఊర్లో వడ్డీల మీద వస్తున్న డబ్బు చాలక రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని పట్నంలో ఎవడో చెప్పిన ఒక చీటీల కంపెనీలో తన ఆస్తి అంతా అమ్మి ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడిగా పెట్టాడు. 6 నెలల తర్వాత ఒకరోజు ఉదయం వీరేశం నెత్తిన పిడుగుపడింది. పట్నంలో ఆ కంపెనీ వాడు బోర్డు తిప్పేసి డబ్బులతో ఉడాయించాడనే వార్త వచ్చింది. వీరేశం పెట్టిన పెట్టుబడి మొత్తం మట్టిపాలైంది. అతనికి పిచ్చెక్కినంత పనైంది. తాకట్టు పెట్టుకున్న ఫైనాన్స్ వాళ్లు, వడ్డీ వ్యాపారులు ఇంటి మీద పడ్డారు. వీరేశం, నా అప్పు తీర్చడానికి నీ దగ్గర చిల్లి గవ్వలేదు. మర్యాదగా ఈ ఇంటి పేపర్లు నా చేతిలో పెట్టి బయటకు వెళ్ళు, లేకపోతే నా రౌడీలతో గెంటిస్తాను. వీరేశం, లీలావతి ఇద్దరినీ కట్టుబట్టలతో సహా బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారు. సరిగ్గా అప్పుడే ఆకాశం చిల్లులు పడినట్లు భయంకరమైన వర్షం, గాలివాన మొదలైంది. రాత్రి 10 గంటలు దాటింది. ఇద్దరూ చలికి వణుకుతూ, ఆకలితో, కడుపు కాలిపోతూ బస్టాండ్లో ముడుచుకుని కూర్చున్నారు. ఏమండి, పగలేమో ఎవరూ మనకు అన్నం పెట్టలేదు. ఇప్పుడు ఈ చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కడుపులో పేగులు కాలుతున్నాయి. మనకు ఈ గతి ఏంటండి?
ఆశకు పోయి సర్వస్వం కోల్పోయాను లీలావతి. నాడు డబ్బు ఉందన్న గర్వంతో పేదవాళ్లను గేలి చేశాం. ఇప్పుడు దేవుడు మనల్ని రోడ్డున పడేశాడు. ఆకలి బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అప్పుడు వీరేశంకి పక్కనే ఉన్న గోవిందుడి ఇల్లు, అక్కడ వస్తున్న పునుగుల వాసన గుర్తుకు వచ్చాయి. గోవిందు, మా ఆస్తి అంతా పోయిందిరా. అప్పుల వాళ్ళు ఇల్లు లాక్కున్నారు. పగటి నుంచి అన్నం లేదు. ఈ చలికి మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నాడు నిన్ను అవమానించిన పాపమే మాకు తగిలింది. దయచేసి మాకు కొంచెం ఆశ్రయం, గుప్పెడు అన్నం పెట్టు గోవిందు. అయ్యో వీరేశం బాబు, అలా నిలబడ్డారేంటి? రండి రండి, లోపలికి రండి. రాధమ్మ, త్వరగా వాళ్లకు తుడుచుకోవడానికి పొడి బట్టలు ఇవ్వు. వాళ్ళు బట్టలు మార్చుకుని పొయ్యి దగ్గర కూర్చున్నారు. రాధమ్మ వెంటనే వేడివేడిగా చల్ల పునుగులు వేసి పల్లీల చట్నీతో వాళ్ల ముందు పెట్టింది. ఆకలితో ఉన్న వీరేశం, లీలావతి ఆ పునుగులను అమృతంలా ఆబగా తినేశారు. వాళ్ల కళ్లల్లో నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. నాడు తాము అసహించుకున్న ఈ పునుగులే ఈరోజు తమ ప్రాణాలు నిలబెట్టాయని వాళ్ళకు అర్థమైంది. నన్ను క్షమించు రాదమ్మా. ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి నీ వంటను పందులు కూడా తినవని ఎగతాళి చేశాను. కాని అహంకారం లేని నీ చేతి వంట ఈరోజు మా ఆకలి తీర్చింది తల్లి. అవును గోవిందు, అప్పు అడిగితే నిన్ను అవమానించి గెంటేశాను. కానీ నువ్వు అదంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చావు. పేదవాడి గుండె ఎంత పెద్దదో నాకు ఇప్పుడు తెలిసింది. మా అప్పులు ఎప్పుడూ తీరవు. మా బతుకులేక ఈ రోడ్డు మీదే అని బోరున ఏడ్చేశాడు. గోవిందుడు లోపలికి వెళ్లి తాను పునుగుల వ్యాపారం ద్వారా బ్యాంకులో దాచుకున్న ఒక పెద్ద డబ్బుల కట్ట తెచ్చి వీరేశం చేతిలో పెట్టాడు. వీరేశం బాబు, ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు పాత పగలు గుర్తు పెట్టుకోవడం మనిషి లక్షణం కాదు. ఇదిగో నా వ్యాపారంలో వచ్చిన లాభం, ఇది తీసుకుని వెళ్ళి మీ అప్పులు తీర్చుకోండి. మిగిలిన దాంతో మళ్ళీ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని బతకండి. ఎప్పటికైనా తిరిగివ్వండి. ఆ డబ్బును చూసి వీరేశం, లీలావతి నూరెళ్లబెట్టారు. నాడు 200 రూపాయలు అడిగితే గెంటేసిన తమకు వాడు అడగకుండానే 1000 రూపాయలు చేతిలో పెట్టడం చూసి వాళ్ళ అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. సిగ్గుతో తల దించుకున్నారు. గోవిందు, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. నా ఆస్తి పోయినా నీ మంచితనం వల్ల నాకు బుద్ధి వచ్చింది. నీ క్షమాగుణం ముందు నా గర్వం ఓడిపోయింది. ఈ డబ్బు నేను అప్పుగానే తీసుకుంటున్నాను. నీ రుణం ఈ జన్మకు మర్చిపోనురా అని గోవిందుడు కాళ్లకు దండం పెట్టబోయాడు. అంతా దేవుడిదే బాబు అన్నాడు. ఆ రాత్రి ఆ చల్లటి వర్షంలో ఒక పేదవాడి గుడిసెలో వెచ్చని మానవత్వం, క్షమాపణ వెల్లివిరిశాయి. వీరేశం దంపతులు ఆ డబ్బుతో తమ అప్పులు తీర్చుకుని గోవిందుడికి పక్కనే చిన్న దుకాణం పెట్టుకుని నిజాయితీగా బతకడం ప్రారంభించారు. కథలోని నీతి: సంపద శాశ్వతం కాదు. డబ్బు ఉందన్న గర్వంతో పేదవాళ్లను, వారి ఆకలిని ఎగతాళి చేస్తే కాలం ఎప్పటికైనా అదే ఆకలితో వాళ్ళ అహంకారాన్ని నేలరాస్తుంది. పేదరికలో ఉన్న ఏ పనినైనా శ్రద్ధగా, నిజాయితీగా చేస్తే అది ఒకరోజు గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది.